చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో రోడ్డు ప్రమాదం. బైకు విన్యాసాలు చేస్తూ ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఎదురెదురుగా వేగంగా వచ్చి రెండు బైకులు ఢీకొన్నాయి. నిర్మాణంలో ఉన్న ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేపై ఈ ఘటన జరిగింది. కెమెరాలో దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. మృతులు రోహిత్, సుబోధ్గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ బైకు విన్యాసం విషాదకరంగా ముగిసింది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. సరదా కోసం చేసినటువంటి స్టంట్ ఇద్దరి ప్రాణాలు కూడా ఏ విధంగా బలి తీసుకుందో మీరు చూస్తున్నారు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేపై వేగంగా బైకులు నడుపుతూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. నిర్మాణంలో ఉంది ఎక్స్ప్రెస్ వే అనేది, ఇంకా రాకపోకలు ఏం లేవు. దాన్ని చూసుకునే ఆ రెండు బైకులు కూడా, వాళ్ళు బైకర్స్ ఇద్దరు కూడా, ఇది నిర్మాణంలో ఉంది కాబట్టి మనకు అసలు యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా మనం స్టంట్లు చేసుకోవచ్చు అని చెప్పి ఆ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి వీళ్ళు చేరుకొని ఏ విధంగా స్టంట్లు చేస్తున్నారు చూడండి. అంటే ఎదురెదురుగా స్ట్రైట్గా వచ్చి రెండు బైకుల ముందు చక్రాలు ఒకదానికొకటి ఆనించే విధంగా అంత దగ్గరికి క్లోజ్గా తీసుకొచ్చి అప్పుడు బ్రేక్ వేసి వెనకాల ఇట్లా లేపాలన్నమాట. వెనక టైర్ పైకి లేపాలి. అది వాళ్ళ కాన్సెప్టు. ఎంత ఫాస్ట్గా వస్తున్నారు చూడండి. వాళ్ళు ఫాస్ట్గా రావడానికి ధీమా ఏంటి? అది నిర్మాణంలో ఉన్న ఎక్స్ప్రెస్ ఫ్లైఓవరు కాబట్టి ఏ వెహికల్ ఉండదు, మన ఇష్టం వచ్చినట్టుగా స్టంట్లు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఒక్కసారిగా వాడేమో అటువైపు నుంచి, వీడేమో ఇటువైపు నుంచి ఫాస్ట్గా వచ్చి కరెక్ట్గా ఆ టైర్లు రెండు చక్రాలు కూడా ముందుకు వెరీ క్లోజ్ వచ్చేసరికి అక్కడ బ్రేక్ వేయాలి. కానీ వీళ్ళు అనుకున్నది జరగల. వీళ్ళు తలిచింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఇద్దరిలో ఒకళ్ళు సరైన సమయానికి బ్రేక్ వేయటం అనేది కుదరలా. ఒక్కసారిగా బలంగా వేగంగా ఢీకొట్టేసరికి స్పాట్లోనే ఆ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు కూడా స్పాట్లో పడిపోయారు. తలలు పగిలి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం చూడండి. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చేతులకి బైకులు ఇచ్చి వాళ్ళు ఏది కోరుకుంటుంది, నాకు స్పోర్ట్స్గా బైక్ కావాలని ఒకడంటాడు, నాకు ఈ మోడల్ బైక్ కావాలని, మార్కెట్లో ఇంత లేటెస్ట్ మోడల్లో బైక్ వచ్చిందని చెప్పి వీడు. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏదో అడిగారు కదా అని చెప్పి కొనివ్వటం వల్ల ఈ విధంగా సరదా కోసమో లేకపోతే స్టంట్ల కోసమో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి ముదిరిపోయి పిచ్చి పీక్స్ లెవెల్లోకి పోయి ఈ విధంగా స్టంట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితుంది. ఈ ప్రమాదం కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆగస్టు 13న ఘజియాబాద్ సమీపంలోని ఎక్స్ప్రెస్ వే మీద ఇద్దరు బైక్ స్టంట్లు చేసేందుకు రెడీ అయ్యి ఇద్దరు తమ బైకుల మీద వేరువేరు దిశల నుంచి ఒక్కసారిగా వస్తూ అతి వేగంగా వస్తూ బలంగా ఫాట్మని కొట్టుకున్నారు. చూడండి, అంటే చావటం కోసమే ఈ కొత్త ఫ్లైఓవర్ ఎక్కినట్టున్నారు వీళ్ళు. క్లియర్గా అర్థమవుతుంది అది. క్షణాల్లో రెండు బైకులు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ప్రమాద తీవ్రతకు ఇద్దరు గాల్లో ఎగిరిపడ్డారు, తలలు పగిలాయి, తీవ్ర గాయాల పాలైపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎవడుంటాడు అక్కడ? నిర్మాణంలో ఉంది, ఎవరు లేరు, మన ఇష్టం వచ్చినట్టుగా సరదాగా స్టంట్లు చేసుకుందామని వచ్చారు. వెంటనే అక్కడ ఏమన్నా జనాభా అటు ఇటు తిరుగుతుంటే, ఎవరన్నా మిగతా వాహనదారులు ఎవరన్నా తిరుగుతుంటే వాళ్ళు వెంటనే చూసి అరే యాక్సిడెంట్ జరిగిందిరా బాబు అని చెప్పి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ నిర్మానుష్యం అక్కడ ఎవరు లేరు, పనిచేసేవాళ్ళు కూడా లేరు. ఆ ఫ్లైఓవర్ నిర్మాణ కార్మికులు ఎవరన్నా ఉన్నా కానీ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్ళము. వాళ్ళు ఢీకొట్టడమే చాలా బలంగా ఢీకొట్టుకున్నారు. స్టంట్లు పిచ్చిలో రక్తస్రావం అయిపోయి గాల్లో ఎగిరిపడి తలలు పగిలి చాలాసేపు వరకు అట్లాగే పడి ఉంటే ఆ తర్వాత ఎవరో చూసి అప్పుడు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయటం, ఆసుపత్రికి తీసుకెళ్ళటం, అప్పటికే చనిపోయి ఉన్నారు వాళ్ళు. ఇది ఇలాంటి బైకుల పిచ్చితో, స్టంట్ల పిచ్చితో ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏది అడిగితే అది బైకులు కొనిచ్చి, స్పోర్ట్స్ బైకులని, స్టంట్ బైకులు అని చెప్పి కొనిచ్చి ఆ స్టంట్లో మోజులో పడిపోయి ఈ విధంగా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసిన వాళ్ళని కలిచివేస్తున్నాయి. మృతులు ఆ రోహిత్, సుబోధ్ కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్పారు. ప్రమాదం జరిగిన రహదారి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ విధంగా ఇక్కడ ఒక విషయం క్లియర్గా మాట్లాడుకోవాలి. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి ఏ వెహికల్ ఎక్కకూడదని చెప్పి అక్కడ బ్యారికేడ్స్ అలాంటివి పెడతా ఉంటారు. వాటన్నిటిని తొలగించి మరి ఎవరూ లేకుండా చూసి వాటన్నిటిని కూడా పక్కకి జరిపేసి అటుపక్క నుంచి అతను, ఇటుపక్క నుంచి ఇతను ఈ విధంగా స్టంట్లు ప్లాన్ చేశారనమాట. ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేశారు. ప్రమాదకర విన్యాసాలకు యువత దూరంగా ఉండాలి అని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. కానీ యువత వింటారా?
అసలు వినే పరిస్థితి ఉందా? ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదా, ఇప్పటికైనా మారాలి. మనం కూడా రోడ్ల మీద పోయేటప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం. ఒకడు ఇట్లా తిప్పుతూ ఉంటాడు, అట్లా తిప్పుతూ ఉంటాడు, తర్వాత ఆ సైలెన్సరు పెద్ద పెద్ద సౌండ్లు చేసుకొని పోతూ ఉంటాడు. అదొక పిచ్చి వాళ్ళకి. కానీ ఏదో ఒక రోజు ఇంత ప్రమాదకర విన్యాసాలు చేస్తే, స్టంట్లు చేస్తే ప్రాణాల మీదకి వస్తుంది, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఇరిగి జీవితాంతం అవటి వాళ్ళు అయ్యారనుకోండి, అప్పుడు తెలుస్తుంది నేను అనవసరంగా తప్పు చేశాను, నా జీవితాన్ని కోల్పోయానని చెప్పి అనుకుంటారు. సో పోతే ఇక ఏం ఉండదు, వాడికి లైఫ్ ఏం ఉండదు. అలా కాకుండా ఏదో కాలో ఏదో ఇరిగిందనుకోండి, ఏదో ఒక అవయవం పూర్తిగా పోయిందనుకోండి, జీవితాంతం బాధపడతాడు కదా. సో ఇలాంటి విన్యాసాలు అవసరమా? ఇలాంటి స్టంట్లు అవసరమా? సో డెఫినెట్గా యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమన్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఈ బైక్ విన్యాసాలు చేసేవాళ్ళు, స్టంట్లు చేసేవాళ్ళు, సరదా కోసం చేసేవాళ్ళు దయచేసి మీరు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. జీవితం చాలా విలువైనది, ఎంతో గొప్ప జీవితం మనకు ఉంటుంది. మనం మంచిగా కెరీర్లో ముందుకెళ్ళాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. ఇది యువత ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి. అంతేగాని క్షణికానందం కోసం ఈ విధంగా స్టంట్లు చేసి ప్రాణాలు తీసుకుంటే, కాలేజీలో అయితే ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో అయితే తల్లిదండ్రుల మీద కూడా చాలా బాధ్యత ఉంది. వీళ్ళు ఏం చేస్తామన్నారు, బయటకు పోయి వీళ్ళ వేషాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు సరైన దారిలో పోతున్నారో లేదో కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇదే విధంగా ప్రాణాల మీద కొందించుకుంటారు.